ఈరోజైతే మనకు ఎంతో విశిష్టమైన రోజు అనమాట. అమావాస్య మరియు మంగళవారం కలిసి వచ్చింది. ఇలా రావడం చాలా అరుదు. ఇలా చేసి ఈ పరిహారాలు చేసుకోవాలన్నమాట మనము. ఫస్ట్ అయితే మనం స్నానం చేసేటప్పుడు కల్లుప్పు నీటిలో వేసుకొని స్నానం చేయాలి. తర్వాత ఇంట్లో పూజ చేసుకొని గోమాతకి పచ్చడి గడ్డిని పెట్టాలి. మళ్ళా అమావాస్య కాబట్టి ఈరోజు ఒకరోజు ముందే నైట్ కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. ఇలా తినిపిస్తే మనం ఉన్నత స్థాయికి చేరుకుంటాము. అలాగే దాన ధర్మాలు కూడా అన్నదానం కూడా చేయొచ్చు. అంటే కూరగాయలు, ఆకుకూరలు ఇలా దానం చేయవచ్చు. మనం రాగి చెట్టు మొదట్లో బియ్యం పిండి మరియు నువ్వులు కలిపి చీమలకు వేస్తే సంపద పెరుగుతుంది మనకి. మంగళవారం కాబట్టి అమ్మవారిని కూడా మనం పూజించుకోవాలి. ఎలా అంటే అమ్మవారికి నెయ్యి దీపం వెలిగించాలన్నమాట బెల్లం ముక్క పైన. ఎలా అంటే ఫస్ట్ 3 బుడ్డొత్తులు పువ్వొత్తులు తీసుకొని ఆవు నెయ్యిలో ముంచి అది బెల్లం పైన పెట్టి వెలిగించాలి. ఇలా వెలిగించడం ద్వారా మనకు అనుకున్నది నెరవేరుతాయి. అలాగే గణపతి దేవాలయంలో గణపతికి పూజించుకొని 21 ప్రదక్షిణలు వేయాలి. ఇలా చేయడం ద్వారా మనకు ఉద్యోగం, సంతుళ్ళు, కోర్టు సమస్యలు అన్ని సమస్యలు తొలగిపోతాయి అన్నమాట. మళ్ళీ ఈరోజు సాయంత్రం విష్ణు సహస్రనామం చదవచ్చు. చదివి రాని వాళ్ళు కూడా ఫోన్లో పెట్టుకొని వినవచ్చు అన్నమాట. ఇలా చేస్తే మనకు అమావాస్య మంగళవారం వచ్చింది కాబట్టి ఈరోజు ఒక కొత్త రెమెడీ చెప్పబోతున్నాను నేను. అంటే అమావాస్య రోజు ఆంజనేయ స్వామికి కూడా పూజించుకోవాలి. ఇలా 11 నాణ్యాలు ఉంటాయి కదా, అవి 11 తీసుకొని గంధం, కుంకుమ, సింధూరం పెట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవాలన్నమాట ఈ పరిహారము. 11 కాయిన్స్ తీసుకొని 11 సార్లు హనుమాన్ చాలీసా పెట్టి దేవుని దగ్గర ఒక్కొక్క కాయిన్ పెట్టినప్పుడు ఒక్కసారి హనుమాన్ చాలీసా చదివి ఇలా 11 టైమ్స్ చదవాలన్నమాట. ఇలా చదవడం ద్వారా మనకు మన జీవితంలో ఉన్నతి స్థాయికి వెళ్తామన్నమాట. ఇలా అన్ని దాన ధర్మాలు చేయాలి ఈరోజు. ఎందుకంటే ఇది మళ్ళా రాదు కాబట్టి మనం అన్నీ చేసుకోవాలి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు, కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు ఈరోజు శివలింగానికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇలా ఎప్పుడైనా చేసుకోవచ్చు. మళ్ళీ అప్పుల సమస్యలతో బాధపడేవారు కూడా చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయాలి. ఇది సోమవారం చేసుకుంటే చాలా మంచిది. ఇలా చేయడం ద్వారా మనకు అప్పులు అనేటివి తొందరగా నెరవేరుతాయి. ఆర్థిక సమస్యలు అనేటివి తొలగిపోతాయి. ఈరోజు ఈ రెమెడీస్ అన్నీ ఫాలో కండి.